ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వాస్తుశాస్త్ర ప్రకారము గృహమునకు కానీ గృహస్థలమునకు కానీ నైరుతి దోషాలు గనుక ఉన్నట్లయితే మరి నైరుతి దోషాలను ఏ విధంగా గుర్తించాలంటే, నైరుతి యందు గుంతలు కానీ బావులు కానీ కలిగి ఉండి మూలమట్టానికి సరిగ్గా లేకుండా ఉండడము, వాకిళ్ళు ఉండడము, నైరుతి వీధిపోట్లు కలిగి ఉండడము, నైరుతి పల్లమై ఉండడము, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నైరుతి దోషాల కిందకే వస్తూ ఉంటాయి. సో కాబట్టి గృహానికి కానీ గృహస్థలానికి కానీ నైరుతి దోషాలు కనుక ఉన్నట్లయితే అకస్మాత్తు మరణాలు సంభవించడం, అకస్మాత్తు యాక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరగడము, ఆపరేషన్స్, అంగవైకల్యాలు, దుర్వ్యసనాలకు బానిస కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది కుటుంబ యజమానిపైన అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి కుటుంబ యజమాని తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క కుమారులపైన, ఎవరైతే యజమానిగా వ్యవహరిస్తారో వారిపైన కూడా అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి గృహమునకు కానీ గృహస్థలమునకు కానీ నైరుతి దోషాలు లేకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను.